వెనక ఇందులోనే ఉన్నాం, ఇంకా పూర్తి స్థాయిలో పని చేయడం లేదని నేను ఒప్పుకోవడానికి నేను ఏమాత్రం సందేహించడం లేదు, సంశయించడం లేదు. ఈ నేపథ్యంలో కార్యాలయం పూర్తిగా ఉంటుంది, రాకపోకలు కూడా నేను పెంచుతాను. ముఖ్యంగా చేనేతలు ఏ రకంగా అయితే వారు హామీ నాకు ఆశీర్వదించారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వారి సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా కార్యాలయం ప్రారంభించుకున్న సందర్భంగా ఇంకోసారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్న ఏ సమస్య అయినా నేరుగా రావచ్చు. ఆ కార్యాలయం 24/7 అందుబాటులో ఉంటుంది. ఏ సమస్య అయినా విన్నవించుకోవచ్చు. తద్వారా తర్వాత వాటి పరిష్కారం గురించి మా వైపు నుంచి పూర్తి సహకారం, ప్రయత్నము ఉంటుందని నేను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తాను. धूपदीपानन्तरम् आचमनीयं समर्पयामि। आयुष्याभिवृद्धिरस्तु, संपूर्ण मानसिक शारीरिक आरोग्य सिद्धिरस्तु। ब्रह्मज्ञानं रथं पुरस्ताद्वेदेव तत्सृतो वेनः पुत्रया उपमानस्य विद्यास्तदस्य निमनलस्य विवः इन्द्रमरस्वनिह पाहि सोमस्य भाषार्यादेन विवस्तुतस्य अवक्षणे वेदवशोरजन्मन्ना నమస్కారం. ఇవాళ నా వైపు నుంచి ఒక రకమైన సంతోషకరమైన వార్త ఏంటంటే, నన్ను ధర్మవరం ప్రజలు ఆశీర్వదించి శాసనసభ్యునిగా, తద్వారా రాష్ట్ర మంత్రిగా అయ్యే అవకాశాలు కల్పించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నా పూర్తి స్థాయి కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటిదాకా ఒక తాత్కాలిక కార్యాలయం నడుస్తూ ఉండేది. ఇప్పుడు పూర్తి కారణంగా ప్రజలకి, నియోజకవర్గం ప్రజలకి, ఇతరత్ర ఎవరికి ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా కార్యాలయానికి రావడానికి అవకాశం ఉంటుంది. వారి సమస్యలు విన్నవించుకోవడానికి, తద్వారా వారి పరిష్కారం కోసం కూడా కార్యాలయ సిబ్బంది కృషి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలకి నేను క్షమాపణలు, ధన్యవాదాలు కూడా తెలియజేయదలుచుకున్నాను. క్షమాపణలు ఎందుకంటే వారి ఆశీర్వాదం వల్ల ఇక్కడ గెలవడం, శాసనసభ్యులుగా
తదనంతరం రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఆ క్రమంలో ధర్మవరం నియోజకవర్గానికి నా రాకపోకలు తగ్గడం, ఆరోగ్య శాఖ కావడంతో మరీ ముఖ్యంగా వర్షాకాల సమయంలో అనేక రోగాలు, విషజ్వరాలు, అంటువ్యాధులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి రావడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న ప్రభుత్వ ఆసుపత్రుల్ని చూడాల్సి రావడం, అక్కడ స్థితిగతులను బేరీజు వేసుకొని తద్వారా అక్కడ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉండడం, వీటి దృష్ట్యా నేను నియోజకవర్గానికి తక్కువ సమయం కేటాయిస్తున్నప్పటికీ కూడా ప్రజలు నా పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తక్కువ సమయం కేటాయిస్తున్నందుకు క్షమాపణలు కోరుతున్నా. అయితే నేను భౌతికంగా లేనప్పటికీ ధర్మవరంలో నా కార్యాలయ సిబ్బంది, ముఖ్యంగా నా కార్యాలయ ఇన్ఛార్జిగా ఉంటున్న సోదరులు కగ్గోలు హరీష్ గారు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా మా పార్టీకి సంబంధించిన నాయకులు, మా జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి ఇన్ఛార్జి దాకా, ఎంపీపీ ఆదినారాయణ గారి దగ్గర నుంచి జింకా రామాంజలి గారి దాకా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా తక్షణమే వాటిని వారి పరిధిలో పరిష్కరించే ప్రయత్నం చేయడం. కాని పక్షంలో ప్రతిరోజు రాత్రి ఏమేమి గ్రీవెన్స్లు వచ్చాయి, ఎంతవరకు పరిష్కరించగలిగాం, ఎంత మేరకు ఇంకా సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి వాటి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయాలి. తక్షణమే చేయాల్సిన పనులు, కొన్ని మధ్యకాలిక, దీర్ఘకాలిక పనులు కూడా ఒక చార్టు రూపొందించుకోవడం జరిగింది. నేను ఎన్నికల సమయంలో, ప్రచార సమయంలో అనేక హామీలు ప్రజల మధ్యకు వెళ్లిన సందర్భంలో వాళ్ళ సమస్యలను చూసి అనేక రకాలైన హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పట్టణంలో ఈ శానిటేషన్ మెరుగుపరుస్తానని, మౌలిక సదుపాయాల కల్పన గురించి కృషి చేస్తానని, గ్రామాలకి రహదారుల నిర్మాణం చేపడతానని, అవసరమున్న చోట బ్రిడ్జిల నిర్మాణం చేపడతానని, ముఖ్యంగా ప్రతి ఇంటికి మంచినీరు చేరేసే కార్యక్రమాన్ని కూడా చేపడతానని, అందరికీ ఉద్యోగం, ప్రతి పేదకు, అర్హత కలిగిన పేదకి ఇళ్ల నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేస్తానని కూటమి తరఫున నేను కానీ, లేదా సోదరుడు శ్రీరామ్ కానీ, లేదా జనసేన నాయకులు మధుసూదన్ రెడ్డి గారు అందరం కలిసి చెప్పడం జరిగింది. వాటి దిశగా దృష్టి సారించడం కూడా జరిగింది. అయితే ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వం స్థిరపడకూడడం, అనేక చోట్ల ఇంకా అధికారుల బదిలీలు జరుగుతుండడంతో కాస్త వెనక ఇంజలోనే ఉన్నాం. ఇంకా